श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। కలశ శోభాయాత్రతో ప్రారంభింపబడి విశిష్టమైన ఆహుతులతో మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రంలో శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము హైదరాబాద్లో నిర్వహింపబడుతుంది. ఈ శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞానికి దివ్యాత్మలైన మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానము, స్వాగతం, సుస్వాగతం. శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞంలో మనందరం కలిసి మహాసంకల్పం చేస్తాం. సత్ప్రవృత్తి సంవర్ధనాయ, దుష్ప్రవృత్తి ఉన్మూలనాయ, లోక కళ్యాణాయ, ఆత్మ కళ్యాణాయ, వాతావరణ పరిష్కారాయ, ఉజ్వల భవిష్య కామనా పూర్తయే చ ప్రబల పురుషార్థం శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం అహం కరిష్యే. ఈ మహాసంకల్పంలో మనం చూసాం వాతావరణ పరిష్కారాయ. మొదట చూద్దాం. అంటే భౌతికంగా మనము ఇప్పుడు బయట వాతావరణం ఎలా కాలుష్యము అయి ఉందో ఆ కాలుష్యాన్నంతా కూడా ఆ ఆవు నేతితో మనం సమర్పిస్తూ, అలాగే ఎన్నో అద్భుతమైన మూలికలతో కూడుకున్న హవన ద్రవ్యాన్ని, సమిధలను మనం సమర్పిస్తూ ఉన్నప్పుడు ఎన్నో కిలోమీటర్స్ వరకు కూడా ఈ వాతావరణ కాలుష్యం అంతా కూడా నివారించిన వాళ్ళు అవుతాం ఎవరైతే పాల్గొంటారో. రెండవది, ప్రదూషితమైన ఒక పర్జన్యాన్ని మనం అందరం కూడా నిర్మూలించిన వాళ్ళు అవుతాం. ఈ ప్రదూషితమైన పర్జన్యం ఏంటి? పర్జన్యం అంటే ఒక క్లౌడ్ లాంటిది. అంటే ఇప్పుడు చేస్తున్న ఆలోచనలు, ఎవరైనా చేస్తున్న ఆలోచనలన్నీ కూడా పైన వెళ్ళి ఆ ఆకాశంలో ఒక పర్జన్యంలాగా ఏర్పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట అంతా కూడా రాక్షస ప్రవృత్తులు, దుష్ప్రవృత్తులు, దూషితమైన ఆలోచన సరళి ఇవంతా కూడా ఒక పర్జన్యంగా ఏర్పడి ఉన్నాయి. ఆ పర్జన్యాన్ని అంతా కూడా శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మహాయజ్ఞం ద్వారా ఆ ప్రదూషితమైన పర్జన్యం అంతా కూడా శుద్ధి చేస్తూ నిర్మూలించిన వాళ్ళం అవుతాము. మూడవది, మనము అందరము కలిసి ఈ రాష్ట్రంలో కానీ, దేశమంతా కూడా కానీ, ప్రపంచం యావత్తు కూడా అన్న సమృద్ధిని, సస్యశ్యామలత్వాన్ని పెంచిన వాళ్ళం అవుతాము ఈ మహాయజ్ఞం ద్వారా. 108 కుండములతో శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం మనం అందరం కలిసి నిర్వహించబోతున్నాం. అయితే ఈ మహాయజ్ఞములు 3 సూత్రాల మీద నిర్వహించబడుతూ ఉంటాయి ఋషులు అందించిన విజ్ఞానంలో. మొదటిది దేవపూజనము. దేవపూజనము అంటే మనము దేవతలను పూజించడము కాకుండా ఈ మహాయజ్ఞం ద్వారా దేవతలకు ఆహుతులను సమర్పిస్తూ ఉంటాం. ఈ ఆహుతులను సమర్పిస్తూ ఉన్నప్పుడు ఏ దేవతకైతే ఆహుతి స్వాహ ఇదం గాయత్ర్యై ఇదం నమమా, గాయత్రి మాతకు ఆహుతులు సమర్పించినప్పుడు స్వాహ అంటుంటే ఆ స్వాహాదేవి గాయత్రి మాతకు అందిస్తుంది. ఎప్పుడు అంటే ఇదం గాయత్ర్యై ఇదం నమమా, ఈ ఆహుతి సమర్పించినది నాది కాదు, ఈ ఆహుతి ఆ గాయత్రి మాతకు చెందుగాక అని మనం ప్రార్థిస్తూ సంపూర్ణ భావనతో ఆహుతి సమర్పించినప్పుడు ఆ ఆహుతి ఆ దేవతకు సమర్పించబడుతుంది. అట్లా మనం ప్రతి దేవతకు ఆహుతి సమర్పిస్తున్నప్పుడు ఆ దేవతల యొక్క శక్తి పరిపుష్టి చెంది దేవతల యొక్క శక్తిని విస్తరింపజేసిన వాళ్ళం అవుతాం. మనమే ఆ దేవతా సంపర్కంలో ఉంటూ ఆ దేవతా శక్తిని పొందిన వాళ్ళం అవుతాం. ఎంత మహాభాగ్యం ఈ మహాయజ్ఞంలో పాల్గొనడం. అలాగే ఈ మహాయజ్ఞాల్లో సంగతీకరణం కూడా జరుగుతుంది. అంటే రైట్ రిలేషన్షిప్స్ ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో ఎలా ఉన్నాయో మనం అందరం తెలుసు. మంచి రిలేషన్షిప్స్, ఒక కోఆర్డినేషన్, ఒక కోఆపరేషన్,
అహంకారం అంతా కూడా తీసివేసి ఒక ప్రేమ భావనతో సహృద్భావనతో జీవించే ఒక శక్తిని అందిస్తుంది ఈ మహాయజ్ఞము. ఇంకొక మూడవది సూత్రమైన దానము, ఉదారత్వము, మనలో ప్రేమ, త్యాగము, మిగతా వారి పట్ల ఉదారత్వము అందించే ఒక శక్తిని అందిస్తుంది. కింద వారికి చేయూతని అందించాలి. ఒక మహాకార్యాలకు దైవీ ప్రణాళికకై నేను ఒక యుగ సైనికుని వలె నిల్చోవాలి అనే భావనను కూడా ఉద్భవిస్తుంది. ఈ మహాయజ్ఞం ద్వారా శక్తి ద్వారా ఎంతో మార్పు తెస్తుంది. ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తమున్న అంతా ఉన్న ఆ దుష్ప్రవృత్తులను అంతా కూడా నిర్మూలిస్తూ, రాక్షస ప్రవృత్తులన్నీ కూడా నిర్మూలిస్తూ అందరి మనుషులలో అందరిలో కూడా సద్భావనలు, సదాలోచనలు, సత్కార్యాలు చేసే శక్తిని జాగృతం చేస్తుంది శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము. ఈ శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం ద్వారా ఇలా ప్రతి ఒక్కరిలో కూడా దివ్యమైన శక్తిని జాగృతం చేస్తూ స్వ ఆత్మ రాజ్య స్థాపన కూడా కల్పిస్తుంది. ఒకప్పుడు మనం పురాణాల్లో చదువుకుంటూ ఉంటాం. ద్వాపర యుగంలో పాండవులు వారి యొక్క రాష్ట్ర విస్తరణ కొరకు, చక్రవర్తి తత్వం కొరకు ఈ శ్రీ రాజసూయ మహాయజ్ఞము నిర్వహింపజేశారు అనేసి. అదే కాకుండా ఎంతోమంది రాజులు, చక్రవర్తులు అవ్వడానికి ఈ రాజసూయ మహాయజ్ఞము నిర్వహించారు అనేసి మనము తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము? మన యొక్క ఆత్మరాజ్య విస్తరణ కొరకై శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం నిర్వహింపజేసుకుంటున్నాం. మన ఆత్మకున్న 14 భువనాలు, షట్చక్రాలు, పంచకోశాలు, త్రిగ్రంథులు, ఈ 14 భువనాలను కూడా మనం స్ట్రెంథన్ చేస్తూ జాగృతం చేసుకుంటూ స్వ ఆత్మ రాజ్య స్థాపన చేకూర్చుకొని ఆ శ్రీ మహాకాల చక్రవర్తి సామ్రాజ్యంలో మనము భాగస్వామ్యం అవుతాము శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం ద్వారా. ఇంతేకాకుండా ప్రతి ఒక్కరిలో కూడా వసుదైక కుటుంబకం అనే యొక్క భావనని జాగృతం చేస్తుంది శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం. 1 వరల్డ్, 1 రిలీజియన్, 1 లాంగ్వేజ్, ఒకే మతం, ఒకే విశ్వం, ఒకే ధర్మం, ఒకే భాష అంటూ మనలో ఉన్న ఆ సద్భావనలని ఉత్పన్నం చేస్తుంది, జాగృతం చేస్తుంది శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం. అఖండ గురుసత్తా పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ప్రతి ఒక్క సుప్రీం మాస్టర్ సంకల్పించి ఎదురు చూస్తున్న తరుణము ఆసన్నమైంది. మానవుడు మానవ స్థితి పొందే వాతావరణము, సమయము ఆసన్నమైంది ఈ భూమిపైన. కాబట్టి మానవుడు మానవ స్థితి పొందాలని మహా సంకల్పం చేసి పృథ్వీపై స్వర్గావతరణ జరగాలని సంకల్పం చేసి నిర్వహిస్తున్నాము శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞాన్ని. ఇంతేకాకుండా శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా, అలాగే రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి, ఏ సమాజాన్ని కానివ్వండి ప్రభావితం చేస్తున్న 5 తత్వాలతో సంబంధించిన మనుషులలో, వారి ఆలోచనలలో మార్పు తెస్తుంది శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం. శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము ఒక రాష్ట్రతంత్రం, రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను ముఖ్యంగా మార్పు తెస్తుంది. ఈ రాజసూయ గాయత్రి మహాయజ్ఞంలో రాష్ట్రభృన్ మంత్రము, రాజసూయ హోమము ఆహుతులను మనం సమర్పిస్తాం. దీనివల్ల ఇప్పుడున్న వ్యవస్థ, పొలిటీషియన్స్ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, వారిలో ఒక ప్రజాహితమైన ఆలోచన సరళిని ఉత్పన్నం చేయాలి. ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా చూస్తున్నారు. ఒక దేశం మధ్య వైరము, వార్స్ అనే ఒక వాతావరణం ఉంది. అలాంటి వాతావరణంని కూడా తీసివేస్తూ
ప్రజాహితము కోరే ఒక ఆలోచన వీళ్ళల్లో పెంపొందిస్తుంది శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం. యుద్ధాలను తీసేసి శాంతియుతమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం. ఇదే కాకుండా బిజినెస్ పీపుల్లో, అంటే ఈ ఒక్కొక్క చక్రానికి సంబంధించిన వ్యక్తులు వీరు. అలా ఈ మూలాధారానికి చెందిన పొలిటీషియన్స్లో కానివ్వండి, స్వాధిష్టానానికి చెందిన బిజినెస్ పీపుల్లో వాళ్ళలో ఉన్న మోసపూరితమైన ఆలోచనలు తీసేసి కల్తీ లేని ప్రోడక్ట్స్ మనకు అందించే ఆలోచనలను వాళ్ళలో ప్రేరేపిస్తుంది రాజసూయ గాయత్రి మహాయజ్ఞం ద్వారా ఇంకో శక్తి. అదే కాకుండా మణిపూరకంకి చెందిన సైంటిస్ట్లో వాళ్ళల్లో ఒక ప్రేరణా శక్తి ఉద్భవింపజేసి వాళ్ళు ప్రజల కొరకు మంచివి డిస్కవర్ చేసేటివి ఒక ఆలోచన సరళి ఇంట్యూషనల్ పవర్ డెవలప్ చేస్తుంది రాజసూయ యజ్ఞం. ఇది కాకుండా ఈ అనాహతం చెందిన ఆర్టిస్ట్, సినిమాలో ఉన్న డైరెక్టర్స్, అలాగే టీవీ సీరియల్స్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్లో కూడా మంచి ఆలోచనలను కల్పించి వారి ద్వారా దివ్య సందేశం అందించే ఈ సినిమాలు కానివ్వండి, టీవీ సీరియల్స్ కానివ్వండి బయటికి రప్పిస్తుంది రాజసూయ యజ్ఞశక్తి. ఇంకా విశుద్ధి చక్రానికి చెందిన టీచర్స్, ఈ విద్యా వ్యవస్థలో కూడా మార్పు తెస్తుంది రాజసూయ యజ్ఞం ఉద్భవించిన శక్తి. ఇంకా ఈ 5 వ్యక్తులలో, ఈ 5 చక్రాలతో సంబంధించి 5 తత్వాలతో సంబంధించిన ఈ వ్యక్తులలో మార్పే కాకుండా ఆజ్ఞా చక్రం దగ్గర ఒక మహాశక్తి ఉద్భవించి ఆధ్యాత్మికతతో తపస్సాధన చేసే వాళ్ళల్లో ఒక అద్భుతమైన శక్తిని ఉత్పన్నం చేసి యోగ స్థితి కల్పించే ఒక మహాశక్తిని ఉద్భవింపజేస్తుంది, జాగృతం చేస్తుంది శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం. దీని ద్వారా ఈ యోగ స్థితిని ఉద్భవింపజేసే శక్తి మొత్తం కూడా ప్రపంచమంతా విస్తరింపజేసి భారతదేశము జగద్గురు పీఠము అధిరోహింప చేసే శక్తి, అలాంటి మహా సంకల్పము సంపూర్ణమయ్యేట్టు చేస్తుంది. శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము ప్రతి సంవత్సరం కూడా దత్త పౌర్ణమి ఘడియలలో నిర్వహింపబడుతుంది. ఈ దత్త పౌర్ణమి ఘడియలే ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరము పంచ నవరాత్రులు ఉంటాయి. చైత్ర నవరాత్రులు, గాయత్రి నవరాత్రులు, గురు పౌర్ణమి నవరాత్రులు, గణేష నవరాత్రులు, శరత్ నవరాత్రులు, దేవీ నవరాత్రులు. ఈ పంచ నవరాత్రులకు పూర్ణాహుతి దత్త పౌర్ణమి. అందుకొరకే పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ప్రతి ఒక్క సాధకుడికి ఇది అద్భుతమైన దత్త పౌర్ణిమ ఘడియలలో యోగస్థితిని అందించే మహాపూర్ణాహుతి. ఇప్పుడు మహాయజ్ఞం చేసినట్లయితే ఆ మహాశక్తి ఎంతో మార్పు తెస్తుందని చెప్పినందుకు ప్రతి సంవత్సరం కూడా ఈ దత్త పౌర్ణిమ ఘడియలలోనే నిర్వహింపజేసుకుంటున్నాం. ఇదే కాకుండా ద్వాపరయుగంలో రాజసూయ గాయత్రి మహాయజ్ఞము ధర్మరాజు నిర్వహించినప్పుడు పాండవులంతా వారు ఒక్కొక్క పని వారు తీసుకుంటే కౌరవులు, పాండవులు మన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఏ పని ఎంచుకున్నారు తెలుసా అండి? వారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాద పూజ చేసే కార్యము తీసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ రాజసూయ యజ్ఞము ద్వాపర యుగంలో చేసినప్పుడు. ఇప్పుడు కూడా మౌంట్ శంబలాలో దివ్యాత్మగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పాదపూజ చేసి వారికి తిలకధారణ చేసి పన్నీరుతో వారికి ఆత్మీయ ఆహ్వానము పలుకుతాము ప్రతి సంవత్సరం కూడా. శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞానికి మీరందరూ కూడా దివ్యంగా భవ్యంగా నిర్వహింపబడుతున్న ఈ శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞానికి కుటుంబ సమేతముగా బంధుమిత్రులతో భారతీయ సాంప్రదాయ వస్త్రాలతో ఈ మహా సంకల్పానికి తోడ్పడుతూ ఋషుల వలె యుగ సైనికుల వలె
ఈ వ్యక్తిత్వ నిర్మాణమే కాకుండా మనలో ఆత్మరాజ్య స్థాపన అందించే శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము మనలో ఆ ఆత్మ పరిపుష్టి అందించేదే కాకుండా లోక కళ్యాణార్థమై ప్రపంచంలో రాక్షస ప్రవృత్తులను తీసి సద్భావనలు, సదాలోచనలు, సత్కార్యాలు నిర్వహింపజేస్తూ వసుదైక కుటుంబముని నిర్మింపజేస్తూ భారతదేశాన్ని జగద్గురు పీఠం అధిరోహింపజేస్తూ ఉన్న ఈ మహాయజ్ఞానికి మీరందరూ కూడా ఇచ్చేసి విజయవంతం చేయగలరని ప్రార్థన. జై మహాకాల్, జై జై మహాకాల్.